ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హారికా స్వీట్ హోమ్. నేను ఇవాళ మీతో షాహీ పన్నీర్ మసాలా ఎలా చేయాలో షేర్ చేసుకోబోతున్నానండి. దీనికోసం మనకు కావాల్సింది జీడిపప్పు, అలాగే ఆనియన్స్, 2 టమాటా పీసెస్. ఫస్ట్గా మనము ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో టమాటా ముక్కల్ని యాడ్ చేసుకుందాం. అలాగే ఇందులో జీడిపప్పు, ఒక చిన్న సైజు ఆనియను, 2 కరివేపాకు రెబ్బలు, అలాగే 1 టేబుల్ స్పూన్ కారం, ఇది చిన్న సైజు తీసుకున్నానండి చూడండి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ డ్రై కోకోనట్ పౌడర్ అండి. అలాగే ఇందులో కొంచెం గసగసాలు, ఒక హాఫ్ పించ్ ఆఫ్ షుగర్. ఈ షాహీ పన్నీర్ మసాలా టేస్ట్ కోసము ఇవన్నీ మనం యాడ్ చేస్తున్నాము. మనం పెట్టే ఏమంటారు గ్రేవీ, ఈ గ్రేవీలోనే ఉంటుందండి మనకు అసలైన టేస్ట్ అనేది. పన్నీర్ మసాలా కర్రీ అంత టేస్టీగా వస్తుంది మనం వేసే ఈ ఇంగ్రీడియంట్స్ వల్ల. లాస్ట్ అండ్ ఫైనల్గా మనకు కావాల్సింది ఇది షాహీ పన్నీర్ మసాలా అండి. మనకు సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. మొత్తం టోటల్ కర్రీకి ఇది ఒక స్పెషల్ ఐటమ్ అని చెప్పచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు దీన్ని మనము మిక్సింగ్ బౌల్లో తీసేసుకున్నాం కదా. దీన్ని ఇప్పుడు మిక్సీ చేసేసుకోవాలి మెత్తగా, స్మూత్ పేస్ట్ లాగా. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఇప్పుడు మనము గ్రేవీ అనేది రెడీ అయిపోయింది. మిక్స్ చేసేసుకున్నాం కదా. దీన్ని ఇప్పుడు ఇలా పెట్టేసేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ఓకే ఫ్రెండ్స్, చూడండి ఆయిల్ అనేది 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకున్నాం ఇందులో. అలాగే పన్నీర్ని యాడ్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు పన్నీర్ని కొంచెం కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ పన్నీర్ కర్రీ మనకు చాలా మంచిదండి హెల్త్కి. ఇందులో మనకు ఫుల్ ప్రోటీన్ ఉంటుంది. కొంతమంది పిల్లలు పాలు ఇష్టంగా తాగరండి. అలాంటి వాళ్ళకి మనం ఇలా ఈ రూపంలో పన్నీర్ రూపంలో పెట్టామంటే వాళ్ళకి బాడీకి కావాల్సిన ప్రోటీన్స్, అలాగే కాల్షియం కూడా మంచిగా ఉంటుంది. మనకు పాలల్లో ఎక్కువ శాతం కాల్షియం ఎక్కువగా ఉంటుంది కదా. అలాగే మంచి ప్రోటీన్ ఆఫ్ ఫ్యాట్ మంచి ప్రోటీన్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, చూడండి మనకు లైట్గా కలర్ చేంజ్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని వేరే ప్యాన్లోకి వేరే ప్లేట్లోకి తీసేసుకుందాం. మనము దాన్ని వేయించిన పన్నీర్ని వేరే ప్లేట్లో తీసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసేసుకుందాం. ఓకే, ఇప్పుడు మనకు ఆయిల్ కొంచెం వేడయ్యాక ఇందులో మనము ముందుగా వేయించి పెట్టుకున్న మసాలాను యాడ్ చేసుకోవాలి. అలాగే సెసమి సీడ్స్, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, ఇప్పుడు మనము ఈ మసాలా మొత్తం అన్ని స్టార్టింగ్లో మనం పచ్చిగా వేసుకున్నాం కదా. పచ్చి వాసన పోయేంత వరకు కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని గ్రేవీని మంచిగా బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు దీన్ని మంచిగా మనకు పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఉడికించుకోవాలి. ఆయిల్ అనేది పైకి వచ్చేస్తుందండి మనకు కొంచెం మంచిగా ఉడికిన తర్వాత. ఈ గ్రేవీ మంచిగా ఉడకాలి. చూడండి ఇంకా కొంచెం చిక్కబడాలి గ్రేవీ మనకు.
ఇంకా కొంచెం చిక్కబడితే మనకు కర్రీ అనేది ఇందులో మన పన్నీర్ని యాడ్ చేసేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, చూడండి మనకి ఇప్పుడు పన్నీర్ మసాలా యాడ్ చేసేస్తున్నాము. కూర కొంచెం ఒక 50% బాయిల్ అయిపోయిన తర్వాత షాహీ పన్నీర్ మసాలా కర్రీని మసాలా పౌడర్ని ఇలా యాడ్ చేసేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు మన పన్నీర్ ముక్కల్ని యాడ్ చేసేసుకుందాం. వేయించుకున్న పన్నీర్ ముక్కలు యాడ్ చేసేసుకోవాలి. నార్త్ ఇండియన్స్ షాహీ పన్నీర్ మసాలా కర్రీని ఇదే ప్రాసెస్లో చేస్తారండి. అందుకే నార్త్ ఇండియన్స్ వల్ల పన్నీర్ కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే గ్రేవీ కూడా చాలా థిక్గా చేసుకుంటారు వాళ్ళు, నార్త్ వాళ్ళు. ఓకే, ఇప్పుడు దీన్ని జస్ట్ ఇంకొక 2 minutes ఉడికిచ్చేస్తే పర్ఫెక్ట్. మనం తీసుకున్న మసాలా మొత్తం పన్నీర్ ముక్కలకి మంచిగా పట్టుకుంటుంది. అప్పుడు ముక్క కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మూత పెట్టేసుకొని ఒక 2 minutes ఉడికించేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, పన్నీర్ కర్రీ ఎంత మంచిగా ఉన్న టేస్ట్, చాలా బాగుంటుంది. ఇది మనకు రోటీస్లోకి, రైస్లోకి, పుల్కాలోకి మంచి కాంబినేషను. ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు ఇలా చేసి పెడితే మంచిగా ఇన్స్పైర్ అయిపోతుంది అనమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, చూడండి మనకి ఇప్పుడు మసాలా కర్రీ అనేది రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.